అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి కాంగ్రెస్ పార్టీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతుంది ఎక్కడ చూసినా ఆయన మాట్లాడినటువంటి మాటలను సర్క్యులేషన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు జూపల్లి కృష్ణారావు మాట్లాడిన వెంటనే ఆ వీడియో వైరల్ అవుతుందని తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూపల్లితోటి ఇమీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టించిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఆ ప్రెస్ మీట్లో జూపల్లి కృష్ణారావు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు మరి ప్రభుత్వం పైన జూపల్లి ఏమైనా కోపంగా ఉన్నాడా లేకపోతే ప్రభుత్వం జూపల్లిని పట్టించుకుంటలేరా లేకపోతే రేవంత్ రెడ్డికి జూపల్లికి ఏమైనా గ్యాప్ వచ్చిందా లేకపోతే జూపల్లి కృష్ణారావు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు మాట్లాడడానికి గల కారణం ఏంది ఇప్పుడు జూపల్లి కృష్ణారావు కూడా గతంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తే ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి తీసుకొచ్చి కాంగ్రెస్ నుండి ఆయనకు మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు అయితే జూపల్లి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఎందుకో కాంగ్రెస్ని కొంత ఇబ్బందికరంగా ఉండేటటువంటి వ్యవహారం కనబడుతున్నది కాంగ్రెస్ని ఎందుకో టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది అనేటటువంటి వ్యవహారం కనబడుతుందని చెప్పి రకరకాలుగా లీడర్లే చర్చ పెట్టుకుంటున్నారు అసలు జూపల్లి ఏం మాట్లాడింది అనేది నేను ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో చూసిన తర్వాత మనం బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి వీడియో చూడండి కానీ నేను హామీ ఇయ్యను ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా నేను గెలుస్తున్న లేదు నాకే తెలియదు పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు పోనీ మా ప్రభుత్వం తెలియదు పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు నాకు ఏ ఊళ్ళ నుంచి అంటే ఇచ్చిందంటే ఇస్తా చెప్తా మరి ఎవరో ఇదానికి ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు ఇప్పుడు కూడా మీరు అడిగిన ప్రయత్నం చేస్తా చూసిరు కదా జూపల్లి కృష్ణారావు చెప్తున్న మాట ఏంది నేను ఇప్పుడు ఏం హామీలు ఇస్తా అని డైరెక్ట్ చెప్పలేను ప్రయత్నిస్తా కానీ నేను అందరి లెక్క మోసం చేయను ఎందుకంటే రేపటి రోజు నేను అధికారంలోకి వస్తానో రానో నాకు తెలియదు ఒకవేళ నేను గెలిచిందనుకో ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో రాదో నాకు తెలియదు ఒకవేళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను గెలుస్తానో గెలవనో నాకు తెలియదు కాబట్టి నేను పక్కా ఈ హామీ చేస్తా అని చెప్పి నేను చెప్పను కానీ మ్యాక్సిమం ప్రయత్నిస్తా ఒక హామీ చేయడానికి ప్రయత్నిస్తా అని చెప్పి జూపల్లి కృష్ణారావు చెప్తున్నటువంటి మాట ఇదే జూపల్లి కృష్ణారావు ఎప్పుడో చెప్పిండట ఏది కొంతమంది లీడర్లకు అసలు ఇన్ని హామీలు ఇచ్చినాము కేసీఆర్ ఇంత ఆర్థిక దుబారా చేస్తారని చెప్పి మేము అనుకోలే లేకపోతే అసలు హామీలే ఇవ్వకపోతుండే అని చెప్పి జూపల్లి కొంతమంది లీడర్లకు గతంలో చెప్పిండు అనేది కొంత వినబడినటువంటి వ్యవహారం అయితే ఈ విధంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఈ వీడియో బాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వీడియో చూసిండట చూసి షాక్ అయిపోయిందట అరే ఒక మంత్రియే ఇట్లా చెప్తే ఎట్లా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నామని చెప్పాలి మళ్ళీ మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామని చెప్పాలి 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం 420 హామీలు కూడా ఇస్తున్నాం ఒక్కొక్కటి అమలు అవుతుంది కేసీఆర్ ఈ తప్పు చేసిండు కేసీఆర్ అవినీతి చేసిండు అందుకే మేము చేయలేకపోయినామని చెప్పాలి కానీ మనమే పరువు తీసుకుంటే ఎట్లా మనమే ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పగానే కథం జూపల్లి కృష్ణారావు గాంధీ భవన్కి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఆ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడింది అనేది కూడా చాలా కీలకం కదా ఆయన మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నాడు జూపల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావును కొంతమంది జర్నలిస్టులు అడిగారు సార్ మీరు అట్లా మాట్లాడారు కదా మరి సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది ప్రభుత్వం మళ్ళీ వస్తుందో రాదో నేను మళ్ళీ గెలుస్తానో గెలవనో నేను గెలిస్తే ప్రభుత్వం వస్తుందో రాదో అని చెప్పి ఇట్లా మాట్లాడారు కదా మరి ఈ వీడియో వైరల్ అవుతుంది సార్ మరి నెక్స్ట్ మీ ప్రభుత్వం రాదా మీకే నమ్మకం లేదా లేకపోతే జనాలు మీకు ఓట్లేరు అనుకుంటుర్రా లేకపోతే మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మీకు క్లారిటీ వచ్చిందా అసలు ఏంది సార్ అని చెప్పి జర్నలిస్టులు అడిగినప్పుడు ఆయన ప్రెస్ మీట్లో కూడా ఆయన స్టేజ్ మీద మాట్లాడినటువంటి మాటలు ప్రెస్ మీట్లో కంటిన్యూ అయింది నేను తప్పేం మాట్లాడలేదు ఉన్నదే చెప్పినా అని చెప్తున్నాడు జూపల్లి ఒకసారి వీడియో చూడండి జూపల్లి గారు అస్త్రాలు వదిలేసిండ్రు నైరాశ్యలు ఉన్నారు నిరాశలు ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఏ పార్టీకి పార్టీకి తెలియదు కింద అంటే అసలు వాస్తవం నేను మాట్లాడింది వీళ్ళు మీడియాలో ప్రచారం చేస్తున్నది ఏంటి నేను తప్పు మాట్లాడినా అబద్ధం మాట్లాడినా ఉన్న వాస్తవే మాట్లాడినా చూసిరు కదా జూపల్లి చెప్తున్న మాట ఏంది నేను తప్పేం చెప్పలేదు ఉన్నదే చెప్తున్నా ఉన్న మాటనే మాట్లాడినా అవును చెప్పలేం కదా అధికారంలోకి వస్తామో రామో నేను గెలుస్తానో గెలవనో చెప్పలేను కదా పబ్లిక్కి మాత్రమో క్లారిటీ ఇచ్చినా అని చెప్పి జూపల్లి చెప్తున్నటువంటి మాట అంతకంటే ముందు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది నేను గట్టిగా మాట్లాడగలుగుతా గత 2 రోజుల నుండి నాకు చాలా వైరల్ ఫీవర్ ఇబ్బందిగా ఉంది నాకు శ్వాస కూడా ఆడట్లేదు అయినా సరే తెలంగాణలో జరుగుతున్న కొన్ని పరిణామాలు మీకు చెప్పాలనేటటువంటి ఆలోచనతో వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నా ఇక జూపల్లి మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా ఇప్పుడు గాంధీ భవన్లో మాట్లాడింది తప్పేం లేదండి ఉన్నదే చెప్పినా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి జూపల్లి వీడియోలు చూసిన తర్వాత షాక్ అవుతున్నాడట ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్ పరిశానలో ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కొంతమంది అరే మనల్ని ఇబ్బంది పడేసేటటువంటి విధంగా మాట్లాడుతున్నాడు పార్టీకి డ్యామేజ్ అయ్యేటటువంటి విధంగా మాట్లాడుతున్నాడు ప్రభుత్వానికి ఇబ్బందికరమయ్యేటటువంటి విధంగా జూపల్లి మాట్లాడుతున్నాడు ఏమైంది జూపల్లికి ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు
ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుండు అంటే ఇప్పుడు వీళ్ళకు నాకు తెలిసి మ్యాక్సిమం అర్థమైపోయిందేమో మళ్ళీ మేము అధికారంలోకి రాము, యూరియా బత్తాల పంచాయతీ ఎక్కువైపోయింది, రైతులు రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు, రైతు భరోసా విషయంలో ఫెయిల్ అయినాం, 15,000 రూపాయలు అని చెప్పి 12,000 రూపాయలు చేసినాం. మొన్న జెండా ఎగిరేసినప్పుడు రేవంత్ అన్న కోటలో చెప్తున్నాడు, ఆ కోటలో ఏమంటున్నాడు, 12,000 రూపాయల హామీ ఇచ్చినాం, 15,000 ఇయ్యలే అని చెప్పి అక్కడ అబద్ధం చెప్తున్నాడు. 6 గ్యారెంటీలు అమలు చేసేసినాం, మహిళలకు 2,500 ఇచ్చినాం, గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి వస్తుంది, పెన్షన్ కూడా అమలు చేసేసినాం, రుణమాఫీ అందరికి ఇచ్చేసినాం, తర్వాత 500 రూపాయల పంట బోనస్ అందరికి ఇచ్చేసినాం, నిరుద్యోగ భృతి పడుతుంది, ఉద్యోగాలు ఇచ్చినాం, 60-70 వేల ఉద్యోగాలు అంటున్నారు. మరి ఎట్లు ఇచ్చిరో, ఏడికెళ్ళి ఇచ్చిరో, ఏమేం చేసిరో ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు. జనాలు ప్రభుత్వాన్ని తిడుతుర్రు, విమర్శిస్తుర్రు, ఏం చేయాలో ప్రభుత్వానికి అర్థమైతే లేదు. జూపల్లి నిజం ఒప్పుకున్నాడు, వాస్తవానికి ఆయన ఒప్పుకున్నాడు నిజమే, అయితే పని చేస్తా లేకపోతే చేయను అంటున్నాడు. కానీ నేను హామీ ఇయ్యలేను, నేను పక్కా ఈ పని చేస్తా అని చెప్పలేను, ట్రై చేస్తా, ఎందుకంటే అందరిలోకి అబద్ధాలు ఆడితే నాకు రేపటి రోజు ఇబ్బంది అవుతుంది అనేది జూపల్లి చెప్తున్నటువంటి మాట. కానీ ఇట్లా జూపల్లి ఎందుకు మాట్లాడిన అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంకో విషయం చెప్పనా, స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా రాసి పంపించే కార్యక్రమం చేశారు. ఏమని, సార్ మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి రాసి పంపించారు. జూపల్లి ఏమంటాడు తెలుసా, అసలు 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి రాలేదు, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రిని కలిసిర్రు అంటే కలవద్దా ముఖ్యమంత్రిని, ఇక వాళ్ళు మంత్రుల అపాయింట్మెంట్ కోసం, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలన్నా, కలవద్దా, వాళ్ళు కలుస్తా అన్నప్పుడు మేమెందుకు కలవద్దు, అందుకే మేము కలిసినాము, వాళ్ళు ఏదో వచ్చిన మా దగ్గరికి మేము కండవ కప్పినాం. జూపల్లి చెప్తున్న మాట, ఒక మంత్రి కూడా ప్లేట్ పిరాయించిండు. అసలు ఎందుకు ఇట్లా జూపల్లి మాట్లాడుతుండ అనేది వీళ్ళకి ఏం అర్థమైతలేదు, రేవంత్ అన్న కూడా అర్థమైతలేదు నాకు తెలిసి మ్యాక్సిమం. జూపల్లి మాట్లాడిన మాట ఇది చాలా వాల్యుబుల్ పాయింట్, చూడండి. కోర్టు చట్టంలో ఉంది, కోర్టు తీర్పులో ఉంది, స్పీకర్ పరిధిలో ఉంది, జాయిన్ అయ్యగాలి వాళ్ళు చెప్తుంటే మీరు జాయిన్ అయ్యాక ఎందుకు వస్తుంది, ఇష్యూ ఎందుకు వస్తుంది? గాంధీభవన్కి వచ్చింది ఎప్పుడు వాళ్ళు? అరే భయ్ సరే నేను చెప్తే కదా, ఇప్పుడు ఒకవేళ పని కోసం వస్తే వచ్చి ఉండొచ్చు, మంత్రి నాకు దొరుకుతాడు, అరే మంత్రి జూపల్లి దొరుకుతాడు, 4 రోజులు అయింది, మరి సస్తారా వాళ్ళు? 4 రోజులు అయింది, మంత్రి దొరకలేడు, అర్జెంటుగా ఆ నియోజకవర్గం ప్రజలు తాగునీటి సమస్య ఉంటే ఇంకోటి ఉండొచ్చు, చెరువు తెయిపోయిందో కుంట తెయిపోయిందో, 4 రోజులకి మంత్రి దొరకలేడు, మరి 4 రోజులు అట్లే ఉండాలనా? ఓకే, థ్యాంక్ యూ. చూసిరు కదా జూపల్లి ఏం చెప్తున్నాడో. అవునండి, వాళ్ళు పార్టీ మారలేదు, అభివృద్ధి కోసం మా దగ్గరికి వచ్చిర్రు, వాళ్ళు ఎప్పుడన్నా గాంధీ భవన్కి వచ్చిర్రా, ఎప్పుడన్నా ప్రెస్ మీట్లు పెట్టిర్రా, ఎప్పుడన్నా మా కండవలు వేసుకొని తిరిగిర్రా అనేటటువంటి తరహాలో జూపల్లి మాట్లాడుతున్నాడు. మాట్లాడి మైక్ ఆఫ్ చేసి వెళ్ళిపోతుండు, జర్నలిస్టులు అడిగే ప్రశ్న కూడా సమాధానం చెప్పలేకపోతుండు. అంటే జూపల్లి ఒక క్లారిటీలో ఉన్నాడు, మొత్తం ఓవరాల్ క్లారిటీ, పక్కా ఓడిపోతాం, మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, మహిళలు తిడుతుర్రు నియోజకవర్గాలలో, రైతులు యూరియా బత్తాలు ఇవ్వని చెప్పి కడిగి పారేస్తున్నారు, రైతులు ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్నారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం చేస్తే పోలీసుల పైన తిరగబడుతున్నారు రైతులు. ఏంది మీ అత్యుత్సాహం ఏంది, రేపటి రోజు వేరే ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, అసలు మీరు ఏమనుకుంటారు, ప్రజల కోసం పనిచేయాలి, ప్రభుత్వాల కోసం కాదని చెప్పి పోలీసుల పైన కూడా ఈరోజు తిరగబడి చేసేటటువంటి పరిస్థితి జనాలు. ఒక వీడియో చూడండి, ఒక పోలీస్ ఆయన ఒక రైతుని గుంజుకుపోతున్నాడు అరెస్ట్ చేయడానికి, ఆయన రోడ్డు మీద కూర్చున్నాడని చెప్పి, ఆయన గుంజుకుపోవడంతోటే పక్కన ఉన్నటువంటి రైతులు అందరూ ఎస్ఐ పైన మరలబడ్డారు ఒకేసారి. ఎట్లా గుంజుకుపోతే ఏం తమాషా అనుకుంటున్నావా, మేము మా పని చేసుకుంటుంటే నువ్వు మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్ చేయడం ఏంది, ప్రభుత్వాన్ని అడగడం తప్ప, ప్రభుత్వాన్ని నిలదీయొద్దా, నిరసన వ్యక్తం చేయొద్దా, అంటే మా హక్కులు నువ్వు ఎట్లా ఇబ్బంది పెడతావు అని చెప్పి ఎస్ఐ పైన మరలబడ్డారు. ఈ వీడియో చూడండి, చూసిరు కదా, ఎస్ఐ గుంజుకుపోతుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు ఇట్లకెళ్ళి వచ్చి మొత్తం ఎస్ఐని మొత్తం చుట్టుముట్టిరు, ఇట్లా సరౌండింగ్ చేశారు. తర్వాత కానిస్టేబుల్ ఎస్ఐని ఇట్లా వెనక చేయబెట్టుకొని తీసుకొని పోతుర్రు. పోలీసులు కూడా అంత అత్యుత్సాహంగా ఉండొద్దు. సరే వాళ్ళు ఏమైనా తప్పు చేసిరు, కొన్ని లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా, గుంజుకోపోవడం, లోపటేయడం ఇవి కాదు కదా, వాళ్ళు రైతులు, అన్నదాతలు. సరే దాంట్లో కొంతమంది పార్టీ లీడర్లు ఉన్నారా అంటే వాళ్ళ సపరేట్గా వాళ్ళ గురించి మాట్లాడాలి, కానీ అక్కడ రైతులు కదా. ఇప్పుడు రైతులకు కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, వాళ్ళు చేసే నిరసనకు ప్రతిపక్షం వాళ్ళు అండగా ఉంటారు. లేకపోతే మాలాంటి ప్రశ్నించే గొంతుకలు, మాలాంటి వాళ్ళు కూడా రైతులు చేసేటటువంటి పోరాటంలో భాగస్వామ్యం ఉంటాం, మేము కూడా కొంత పాల్పంచుకునే ప్రయత్నం చేస్తాం. అంత మాత్రాన గుంజుకుపోవడం అనేది పాయింట్ కాదు కదా. కానీ ఆల్మోస్ట్ ప్రభుత్వం పైన చాలామంది జనం నెగిటివ్గా ఉన్నారు, మామూలు నెగిటివ్ కాదు, భయంకరమైనటువంటి నెగిటివ్. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా అర్థమైపోయింది, పార్టీ మారిన వాళ్ళకి మేము ఓడిపోతాం, పక్కా మా దుకాణం బంద్ అయిపోయింది, మేము ఏం చేసినా వేస్ట్ అనేటటువంటి వ్యవహారం వీళ్ళకి అర్థమైపోయింది. అందుకే జూపల్లి కృష్ణ ఇట్లా మాట్లాడుండొచ్చు, జూపల్లి ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఇది ఒకటే కావచ్చు.
అసలు ఎందుకు ఇట్లా మాట్లాడిండు? ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటట్టు మాట్లాడిండు. అసలు ప్రభుత్వం రేపటి రోజు రాదనేటటువంటి విధంగా మాట్లాడిండు. జనాలకు క్లియర్గా అర్థమయ్యేటటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఇట్లా మాట్లాడలే. నేను మళ్ళీ గెలుస్తున్నా, ఓడిపోతున్నాను అని చెప్పి బహిరంగంగా చెప్పలే. కానీ ఫస్ట్ టైం జూపల్లి చెప్పిండు, జూపల్లి మాట్లాడిండు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్, మొత్తం టోటల్ వైరల్ అవుతుంది. ఇగో అని చెప్పింది, వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు, నేను మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదు. ఇంద్రమ్మ సమూన గృహం ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు, నేను హామీలు ఇవ్వను, ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు, అందుకే నేను హామీలు ఇవ్వను. మా వంతుగా ప్రయత్నం మాత్రం చేస్తా. నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వను. ప్రజలకు ఏం పనులు కావాలో అని చెప్తా. ఏం పనులు కావాలి ఏందనేది నేను కేవలం మాట్లాడతా తప్ప నేను డైరెక్ట్ హామీలు ఇవ్వను. ఇది చేస్తా పక్కా అని చెప్పను. అది అవుతుందో కాదో నాకు తెలియదు అంటున్నాడు. అది అవుతుందో కాదో నాకు తెలియదు, నేను చేసే ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేస్తాడట, అంతే. ప్రయత్నం చేస్తా, దాంట్లో అయితే అవుతుంది, లేకపోతే కాదు అంటున్నాడు జూపల్లి. ఓపెన్. పైసలు లేవు, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కదా. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే ఓ మెడికల్ కాలేజ్ కట్టాలన్నా, ఓ పోలీస్ స్టేషన్ కట్టాలన్నా, ఓ స్కూల్ కట్టాలన్నా, ఓ రోడ్ వేపియాలన్నా, ఒక మోర్ వేపియాలన్నా, ఇంకేమన్నా చేయాలన్నా నియోజకవర్గానికి 100 కోట్లు 200 కోట్లు శాంక్షన్ చేయాలి ప్రభుత్వం. పైసలు లేవు ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు లక్షల కోట్లు పెట్టి మూసి సుందరీకరణ, మూసి ప్రక్షాళన చేయడానికే వీళ్ళు తన పైసలు లేక కొట్లాడుకుంటారు. 20 టీఎంసీలు నీళ్ళు వేస్తాం, 40 టీఎంసీలు నీళ్ళు వేస్తామని కొబ్బరికాయ కొట్టుడు, ఇప్పుడు వాళ్ళని వీళ్ళని బతలాడుకొని పైసలు అడుక్కునేటటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం ఉంది. రకరకాలుగా వినబడుతుంది చర్చలన్నీ. ఏది ఏమైనా కొంత జూపల్లి కృష్ణారావు మాట్లాడినటువంటి మాటలకు రేవంత్ రెడ్డి అయోమయంలో, పరిశాన్లో ఉన్నాడు. చూసి షాక్ అవుతున్నట, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా చెప్పి. జూపల్లి మాట్లాడుతుంటే ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి జూపల్లితోటి ప్రెస్ మీట్ పెట్టించిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చూడాలి ఏం జరగబోతుందో.